బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే హిమాలయ న్యాచురల్ గ్లో వాళ్ళ కేసర్ ఫేస్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. ఈ కేసర్ ఫేస్ క్రీమ్ ఎవరెవరికి పనిచేస్తుంది, ఇంకా అలాగే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, అక్క నాకు ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఫేస్ గ్లోయింగ్గా ఇంకా అలాగే తొందరగా ఫేర్ అవ్వడం కోసం ఏదైనా ఒక చక్కటి క్రీమ్ గురించి అయితే చెప్పండి అని అన్నారు. దానికోసం అయితే ఈ రివ్యూ అయితే చేస్తున్నానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇది ఎలా యూస్ చేసుకోవాలి, దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలోనైతే ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, హిమాలయ న్యాచురల్ గ్లో కేసర్ ఫేస్ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులోని ఏంటంటే మనకి కిందన అంటే ప్యాకింగ్ చూసుకున్నప్పటికీ ఇక్కడ 5 విజిబుల్ రిజల్ట్స్ అనేవి మనకి క్లియర్గా తెలుస్తాయని వాళ్ళే ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే ఈవెన్ టోన్ అంటున్నారు. స్కిన్ మనకి అంతా కూడాను ఒకే కలర్లోని మారడం అనేది జరుగుతుంది. అంటే చిన్న చిన్న బ్లెమిషెస్, మచ్చలు, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడాను తొలగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దాంతో పాటుగా హెల్ప్స్ రెడ్యూసెస్ బ్లెమిషెస్ అని చెప్తున్నారు. అలాగే డార్క్ స్పాట్స్ నేను ఇందాక చెప్పాను కదా, అవన్నీ కూడా తగ్గిస్తుంది. అలాగే మన ఫేస్లోని లూమినెన్స్ అనేది తెస్తుంది అనమాట, ఎన్హాన్స్ చేస్తుంది లూమినెన్స్ని. దాంతో పాటుగా నరిషెస్ చేస్తుంది. ఎవరు ఎక్కువగానో ఫేస్ పైన జిడ్డు ఎక్కువ పడుతుందో, ఆయిల్ ఎక్కువ పడుతుందో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మాయిశ్చర్గా ఉన్నిస్తుంది, అట్ ది సేమ్ టైం ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మాయిశ్చర్స్ వితౌట్ లీవింగ్ స్కిన్ గ్రీజీ అని క్లియర్గానైతే 5th పాయింట్లోని మనకి ఇచ్చారనమాట. అండ్ అలాగే నరిషెస్ స్కిన్, కీప్స్ ఇట్ హెల్తీగా ఉన్నిస్తుంది దాంతో పాటుగాను అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు వాడుకుంటే మనకి బాగా పనిచేస్తుందా అనేది. అంటే ఎక్కువగా ఆయిల్ పట్టేసి డార్క్ స్పాట్స్ ఇంకా అలాగే బ్లెమిషెస్ దాంతో పాటుగాను డల్గా ఉన్న స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 48 రూపీస్ అండి. 25 గ్రామ్స్ అయితే ఇది ఈ ప్యాక్, నేను తీసుకున్న ప్యాక్. ఇందులో మనకి కేసర్ అయితే ఉంది, అంటే కుంకుమ పువ్వు ఉంది కాబట్టి మన స్కిన్లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను అది రెక్టిఫై చేస్తుంది, మంచి కలర్ని అయితే తీసుకొస్తుంది. దాంతోపాటుగా ఫైటో విటమిన్ కాంప్లెక్స్ అయితే ఉంది ఇందులోనే. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ హెల్దీగానైతే ఉంటుందన్నమాట. సో ఆల్ఫా సాఫ్రోన్ అని ఇక్కడ ఇస్తారు కిందన మనకి. ప్యాకేజింగ్ అయితే ఈ విధంగానైతే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాము. అప్లికేషన్ అయితే ట్వైస్ ఏ డే అనమాట. రోజు 2 పూట్ల కూడాను మనము ఫేస్ వాష్ చేసిన తర్వాత అలాగే స్నానం చేసుకున్న తర్వాత అప్లై చేయవలసి ఉంటుంది. ఫస్ట్ క్లెన్జింగ్ చేసేసుకొని ఆ తర్వాత ఇది అప్లై చేసుకొని పైన మనం కావాలనుకుంటే పౌడర్ రాసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసేవచ్చు. సో లోపల ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఈ విధంగానైతే ఉంటుంది, చూస్తున్నారు కదా. 25 గ్రామ్స్ కదా, సో అందుకే చిన్నదైతే ఉంది. ఒక్కరికి ఒక 1 మంత్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ అప్లై చేయని అవసరం లేదు, జస్ట్ ఒక ఇంత అయితే తీసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒకరికి ఒక నెల పాటు చక్కగా వస్తుందన్నమాట. నేనైతే అప్పుడప్పుడు కళ్ళ కింద నలుపు వచ్చినప్పుడు ఇంకా అలాగే ఎక్కడైనా స్పాట్స్ ఉండేటప్పుడు అక్కడ మాత్రమే అప్లై చేస్తూ ఉంటాను. మిగతా రోజుల్లో మీ అందరికీ తెలిసిందే నేను ఫేర్నెస్ క్రీము, నేను ఫేర్ ఎవర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. దాని గురించి కూడా రివ్యూ ఇచ్చాను, ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. సో ఇది ఇలా మనం ఫేస్ అంతా కూడాను చిన్న చిన్న ట్యాప్స్ ఇచ్చుకొని అప్లై చేయాలి. ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది, స్కిన్ లోపలికి చొచ్చుకుంటుంది ఈజీగా. మంచి స్మెల్ కూడా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. సో మీ అందరికీ తెలిసిందే హిమాలయ అనేసరికి మనకి గుడ్ ప్రోడక్ట్. అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవ్వరికి కూడాను ఎటువంటి హామ్ అనేది ఉండదు, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడాను. అది నా నమ్మకం. అండ్ అలాగే నేను కూడా ఎక్కువ హిమాలయ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. డైలీ రొటీన్లో మనకి పేస్ట్ నుంచి ఇంకా అలాగే సోప్స్ వరకు హిమాలయ అయితే ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.